హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ఇవాళ ఫిల్మ్ సాంగ్సే కాకుండా కర్ణాటక మ్యూజిక్లో కొన్ని హిడెన్ జెమ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చే పాట ఏంటంటే, ఇది చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పారు నాకు. అంటే నాకున్న సర్కిల్లో నేను అడిగితే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను అడిగితే చాలామంది నాకు తెలీదు లేదా నాకు ఐడియా లేదు అని చెప్పారనమాట. సో నాకైతే ఇది వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్స్ అనిపిస్తుంది. మీకు తెలిస్తే చెప్పండి నాకు. ఇదేంటంటే, ఎంత నీవిన వింతురా ఎవరితో మొరలిడుదురా, ఎంత నీ వినవింతురా ఎవరితో మొరలిడుదురా, ఎంత నీ వినవింతురా ఎవరితో మొరలిడుదురా, ఎంత నీ వినవింతురా ఎవరితో మొరలిడుదురా, ఎంత నీ వినవింతురా. ఇందుట్లో నాకు ఇష్టమైనది ఏంటంటే ముక్తాయిస్వరం. రే కమబమ కమబనిప్ప మా పని రి సా నిరి నీ పవ గమరి పమ గరి సరి కమబమ గమ పనిప్ప మా పని రి సా నిరి నీ పమ గమని పమ గరి ఎంత నీ వినవింతురా అని వస్తుందన్నమాట. సో ఇది ఊర్మిక రాగం. ఇది నాకు కూడా తెలియదు ఈ రాగం. యాక్చువల్లీ ఈ పాట విని చాలా బాగుందని నేను ఒక ఫ్యాసినేషన్గా పెట్టుకున్న పాట ఇది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి నాకు ఇష్టమైన కాంపోజిషన్ వచ్చి నవరాగ మాలిక వర్ణం. అఫ్ కోర్స్ చకోరి ఫిల్మ్ సాంగ్లో ఏఆర్ రెహమాన్ గారు యూజ్ చేశారు. పదస రోజమూలనే నమ్మిదిని, పదస రోజమూలనే నమ్మిదిని, పామగ రి గరి సపద సారి మదస రోజమూలనే నమ్మిదిని, పదమగరి గపమగరి సని దపద సరి కపమగరి సరి కప పమగరి గపద సరి గపద సరి గపద సరి గప మగరి గ పదస రోజమూలనే నమ్మిదిని, పాదపగరి గపగరి గపగరి స గరి సరి స రి సరి గపద సదపగరి సదపగరి సరి గపద సరి గరి సదపద సదపగరి సరి గపద స రోజమూలనే నమ్మిదిని, పాపమరిగ కరి సని సగరి సని పని సరి మమ పమరి కరి సని సరి మబ సరి మబని బసని పామరి గరి సరి మబని స బని సరి రి ని సరి కరి సని సరి గ సారి రి సరి ని స బని సరి ని కరి సని రే రే సని పదని పమరి గరి స కరి సని పరి సని పమ పద స రోజమూలనే నమ్మిదిని. ఇది నాకు ఇంత లెంతీ ఫ్రేజ్ కాబట్టి నేను బ్రేక్ ఇచ్చాను, కానీ సాహిత్య ప్రకారం అయితే పదస రోజమూలనే నమ్మిదిని అని ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ బ్రేక్స్ తీసుకోకూడదు. బ్రెత్ కూడా సరిపోవాలి కదా, సో అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ నాకు ఇష్టమైంది అనుకుంటే ఇంకొక థర్డ్ నా ఫేవరెట్ కాంపోజిషన్ వచ్చి నాసికా భూషణి రాగంలో మారవైరి రమణి మంజు భాషిణి, మారవైరి రమణి మంజు భాషిణి, క్రూరదానవే భవరణారి శ్రీ గౌరీ మారవైరి రమణి మంజు భాషిణి. నాకు చాలా ఇష్టమైన రాగము, ఇష్టమైన కీర్తన కూడాను. ఇంకొకటి నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇది గౌరీదేవి గురించిన కీర్తన కదా. సో మంగళగౌరీదేవి గురించి నేను మంగళగౌరి నోము చేసుకున్నప్పుడు, వ్రతం
నోము చేసుకుంటున్నప్పుడు మంగళగౌరి మీద కీర్తన ఏం లేదు అనుకుంటున్న టైంలో మా గురువు గారు నేర్పిన పాట అనమాట. అంటే ఆయన అడిగి నేనే నేర్చుకున్నాను. సో అడిగి కావాలని నేర్చుకున్నందుకు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేర్పారు. సో ఇది థర్డ్ నా ఫేవరెట్ అనుకోండి. మాటికి ఫోన్ పడుతుంది అనుకోకండి, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ని హ్యాండిల్ చేయను. ఇప్పుడు కూడా సిగ్నల్ పడినప్పుడే నేను రిస్క్ చేసి ఇలా అంటాను, రిస్క్ చేసి కాదులే, సిగ్నల్ పడినప్పుడు స్టేబుల్ ప్లేస్లో పెట్టి నేను ఫోన్ని ఇలా లిఫ్ట్ చేస్తాను. బట్ ఐ డోంట్ లుక్ ఎట్ ఫోన్స్ యూజువల్లీ. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఇది థర్డ్ కదా. ఫోర్త్ కాంపోజిషన్ ఏంటి అంటే నన్ను బ్రోవు లలిత. ఇది ఒకటి లలిత రాగంలో. ఇంకొకటి హిరణ్మయీం లక్ష్మీ సదా భజామి, ఇది ఒకటి. ఈ రెండు లలిత రాగంలో చాలా అద్భుతమైన కీర్తనలు. ఇదే కాకుండా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనెచ్చలును సమర్పయామి, జాడతోడనెచ్చలును సమర్పయామి. ఇది కూడా మంచి కీర్తన లలిత రాగంలో. నాకు చాలా ఇష్టమైన రాగము. ఇన్ఫ్యాక్ట్ నాకు కర్ణాటక సంగీతంలో రాగాలు అంటే ఇష్టానికి ఇంకొక రీజన్ కూడా, అందమైన నేమ్స్, అందమైన పేర్లు అసలు రాగానికి. ఆరభి, అభేరి, కళ్యాణి, వసంత కళ్యాణి, మోహన కళ్యాణి, దుర్గా, సావేరి. అసలు అందమైన రాగాలు కదా. నేను అనుకుంటా నాకు ఇంకొక కూతురు పుడితే నేను సావేరి పెడదామని. సరే గరి గరి రి గరి రి సరి సనిద గరి రే గరి సనిద సరి పమ గరి సదాద మగరి సరి మా పద రి స మా పద నిద మగరి సద పమ పద రి మా పద మా గరి సద రి సనిద నిద పద పమ పద స పద సరి గరి రే సని రే సని దప తమ గరి సాని ద సరసూడ. ఇది ఓకే. నెక్స్ట్ ఇష్టమైన రాగం రేర్ జెమ్సే చెప్తాను నేను. అందరికి తెలిసినవి చాలా, నాకు కూడా ఇష్టమే. ఇవి రేర్ జెమ్స్ చెప్తామని. హిడెన్ జెమ్స్. సరే, నెక్స్ట్ పాట ఇష్టము ఏంటి అంటే దేవాది దేవ శివ సుదేవ, దేవాది దేవ శివ సుదేవ, కావుమయ్య నన్ను కరుణాలవల దేవాది దేవ. ఇది హిడెన్ జెమ్ అనేం కాదు, ఇది చాలా మందికి తెలిసిన కీర్తనే. కాకపోతే ఎక్కువ మంది ఎందుకో కచేరీల్లో పాడలేదు, నేను విన్న కచేరీలో పాడలేదు మరి ఎందుకనో. సో అందుకని నాకు ఇది కూడా హిడెన్ జెమ్ అనిపిస్తుంది. ఇప్పుడు నగుమోము లాంటి కీర్తన అందరికీ తెలుసు, అంతెందుకు మామూలుగా అసలు సంగీతానికి సంబంధం లేని వాళ్ళు కూడా నగుమోము పాడంగానే అబ్బో బాగా తెలిసిన పాటే. ఇంకేంటివి నగుమోము గనలేని కానీ, లేకపోతే ఎందరో మహానుభావులు, ఇలాంటివన్నీ తెలుసు. కానీ వాళ్ళకి దేవాది దేవ ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. అలా ఇది హిడెన్ జెమ్ అని చెప్తా. సో నేను నా డెస్టినేషన్ రీచ్ అయ్యాను కాబట్టి ఇవాళ ఇది పార్ట్ 1, రేపు పార్ట్ 2 చేద్దాం. ఆల్ రైట్, మీకు నచ్చితే చెప్పండి నాకు ఏమన్నా కీర్తనలు, కొత్త కీర్తనలు నేను మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయని. రేపు ఇంకా కొత్త హిడెన్ జెమ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్.